పలికిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య భుతన వేలు సాక్షిగా ముందల చీపురుల మన దీనగతం సాక్షిగా అష్టించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అలబండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో మీరు అలబండో నా నుండి నువ్వు తప్పించుకోలేవు. వద్దు టైగర్ వద్దు. అందని అందరూ అతి సుందరమైన నీ అందాన్ని అనుభవించకుండా వదలను. ఇప్పుడు ఆడదాన్ని అందాన్ని చూడలేదు. భక్తుల భజన గీతాలతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఒక అన్యాయం జరుగుతుంటే ఈ అన్యాయాన్ని ఆపాలి అదిగా లేదా? అమ్మా అమ్మా నిలబడమ్మ తల్లి. నీ మొగుడికి దేశ ప్రజలు కావాలి, నన్ను జైలుకి పంపిస్తాడే. ఏమనుకుంటున్నాడు? నీ మొగుడేమైనా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నాడా, లేక ఇందిరా గాంధీ అనుకుంటున్నాడా, లక్ష్మీబాయి అనుకుంటున్నాడా? రమ్మని కాపాడమని నా నుండి నిన్ను ఎవరు కాపాడలేరు. వచ్చినా కొట్టని కట్టు లేదు. అవినీతిని రూపమాపటానికి రాజా 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 ఇది కారణం, దీనికి కారణం ఎవరు? రాజా రాధా ఎవరు చెప్పు. రాధా నా మీద పడ తీర్చుకోవడానికి వచ్చి అమాయకురాలైన నా భార్యను చంపేశావు కదా. ఇక నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు చేసే ఆలోచనలు, నువ్వు చేసే దోపిడీలు, నువ్వు చేసే భూకబ్జాలు ఇక చల్లో అమాయకురాలైన నా భార్యను చంపేశావు కదరా. రాధా నాతో లేదు రాదా. రాధా నిన్ను 3 ఏళ్ళు
నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను రాధా, శాంతి చేకూరుస్తాను. రాధా రాధా రాధా